యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు, బ్యాంకులు గేట్వే సంస్థలకు ఎండీఆర్ వసూలు చేసుకునే అధికారం, 2000 లోపు ఉచితమే, సామాన్యులకు చిరు వ్యాపారులకు ఇబ్బంది లేదు, డిజిటల్ చెల్లింపుల నియంత్రణ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. దేశీయుల దైనందిన జీవితంలో భాగమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ చెల్లింపులకు భవిష్యత్తులో రుసుములు పడే అవకాశాలున్నాయి. ఎంపిక చేసిన డిజిటల్ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్ ఛార్జీ విధించేందుకు బ్యాంకులు, చెల్లింపుల సేవా సంస్థలకు అధికారం కల్పించే సవరణ బిల్లుకు లోక్సభ గురువారం ఆమోదం తెలపడం ఇందుకు కారణం. డిజిటల్ చెల్లింపులపై ఎండీఆర్ రుసుముల విధింపును అడ్డుకుంటున్న పాత నిబంధనలు తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిపాదన సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన పన్నులు, ఇతర చట్టాలు సవరణ బిల్లు 2026లో భాగంగా చెల్లింపులు సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007తో పాటు ఆదాయపు పన్ను చట్టం 2025, ఆర్థిక చట్టం 2026లను ప్రభుత్వం సవరించింది. పాత నిబంధనల స్థానంలో ప్రస్తుత చెల్లింపులు సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007లోని సెక్షన్ 10A ప్రకారం ఎలక్ట్రానిక్ లావాదేవీలపై బ్యాంకులు, సిస్టమ్ ప్రొవైడర్లు రుసుములు వసూలు చేయడానికి వీల్లేదు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269SU ప్రకారం 50 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ కలిగి ఉండే పెద్ద వ్యాపార సంస్థలు రూపే డెబిట్ కార్డులు, భీమ్ యూపీఐ క్యూఆర్ కోడ్ల ద్వారా జరిపే వినియోగదారుల లావాదేవీలను ఉచితంగానే స్వీకరించాలి.